హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజిత వ్లాగ్స్ బుర్కుట. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెమ్లవాడ అన్నమాట. చూడండి, ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. మేము ఇంట్లో నుంచి వెళ్ళి ఈవినింగ్ స్టార్ట్ అయితే మేము వచ్చేసరికి సో మీరు చూస్తున్నారు కదా, మాకు మ్యాక్సిమం ఒక 5 hours డిస్టెన్స్ ఉంటుంది. మేము ఉండే ప్లేస్ నుంచి వెళ్ళి వెమ్లవాడ కరీంనగర్ దగ్గర ఉంటుంది కదా, సో అక్కడ. సో ఫస్ట్ డే అయితే మేము దర్శనానికి వెళ్ళినాము. సో ఎవరైతే శివుణ్ణి ఎక్కువగా నమ్ముతారు, కొందరు చాలామంది అరుణాచలం, కాశీ అలా వెళ్తారు కదా, అలాంటి ప్లేసెస్లలో ఇది ఒక చాలా పవిత్రమైన ప్లేస్ అండి. చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మోస్ట్లీ కరీంనగర్, మంచిర్యాల అట్లాంటి వాటి సైడ్ ఉన్న వాళ్ళందరూ మ్యాక్స్ టు మ్యాక్స్ వెమ్లవాడ కవర్ చేస్తాము ఎప్పుడు, ప్రతి ఇయర్. సో ఈరోజు అయితే మీకు అన్నీ చూపిస్తాను వెమ్లవాడలో ఏమేమి చేస్తాను అనేది. ఇది ధర్మగుండము అని అంటారు. ఇక్కడనే స్నానం చేసి, లేదు అని అంటే మీరు వచ్చిన ప్లేస్ నుంచి వెళ్ళి స్నానం చేసి వచ్చి వాటర్ చల్లుకున్నా సరిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ ఒక చిన్నగా పేర్స్కి పూజ కూడా చేస్తారు. హస్బెండ్ అండ్ వైఫ్కి పిల్లలు ఉంటే పిల్లలతో కలిపి కూడా పూజ చేస్తారు. పూజ చేసి స్నానం చేసిన తర్వాత చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. హాయ్, ఈ డ్రెస్ నాదే ఫ్రెండ్స్. ఈ డ్రెస్ నాదే ఫ్రెండ్స్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? సో స్నానం చేసి రెడీ అయ్యి దర్శనానికి అయితే వెళ్తున్నామండి. సో మాకు ఈ రోజు ఉన్న పూజలు అనేవి చెప్తాను మీకు. శుభ కళ్యాణం చేయించాలి, ప్లస్ అభిషేకం చేయించాలి. అట్లాగే మనకి ఏంటి అని అంటే, మనకు కోడలను కట్టడానికి కూడా టికెట్ చాలా పెద్ద లైన్ ఉంటుంది, దానికి కూడా కట్టాలి. ఏం చేస్తా పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చేస్తాను రాజు ఎవిరా ఉపయోగం గట్టిగా మాట్లాడు. ఎన్ని లడ్డూలు తింటావు చెప్పు, ఓవర్ యాక్షన్ చేయకు, నిజాలు చెప్పాలి. నిజం, నిజాలు నిజాయితీగా చెప్పాలి. నేను ఒకటే తింటా. ఇక్కడ లడ్డు ఒక 10 లడ్డూలు తింటదంట. దానికోసం మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. కోసం వెయిటింగ్ ఇక్కడ. లడ్డూల కోసం అయితే దగ్గర మేము కనీసం ఒక 1.5 hour వెయిట్ చేసినామండి. ఫైనల్గా లడ్డూలు తీసుకొని అలా వెళ్ళాం. ఎవరైతే రూమ్స్ తీసుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం ఇదండి. చాలా మంచిగా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇది మాకు తెలియదు ఇక్కడ ఉందని, నేను అడిగి కనుక్కున్నాను. సో మోస్ట్లీ అయితే ఒక్క పర్ డేకి రూమ్కి 500 కాబట్టి ఇలా. యాక్చువల్గా లడ్డూలు తీసుకోవడానికి వెళ్ళాం కదండి, అందులో మా టిల్లుకు నచ్చిన లడ్డు ఏంటి అంటే అభిషేకం లడ్డు. 100 rupees ఉంది, అది ఒకటి చూడండి. రీల్స్ తీద్దామని పైకి వచ్చిందబ్బా. నిజం చూడండి, ఏం పల్లెలు తినుకుంటుంటుంది. రీల్స్ వేద్దామని పైకి వచ్చినాం. అమ్మాయి ఏదే చూడు, ఎప్పుడు తిండేనా? ఇంతకు ముందే 10 లడ్డూలు తిన్నావు. చెప్పిగా 10 లడ్డూలు తిన్నావు. పొట్టోడికి దోలు తీరిపోయింది.
రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను. నువ్వు వేడి చిన్న నేను పెడతా. చూడండి అబ్బా, రీల్స్ వేద్దామని పల్లెలు అనుకుంటున్నది, చిక్కకి ఇట్లనే పెట్టుకుంది. ఆ పువ్వు ఎప్పుడు తీస్తాంది, ఇంకెప్పుడు. వై నాట్? 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. ఇది మనం చూస్తున్నాం కదా, అది కోడలు కట్టడానికి లోపలికి వెళ్ళే దారి చూడండి. సర్వం శివమయం అంటారు కదండి. నాకైతే ఆ గుడి చుట్టూ ఉన్నదంతా చూస్తుంటే ప్రతి దగ్గర శివలింగమే కనబడుతుంది. అస్సలు ఎంత బాగుందో అసలు నిన్న మనకు 3 పూజలు అనుకున్నాము, ఒకటే పూజ అయిందండి. రుద్రాభిషేకము స్వామి వారి కళ్యాణం అలానే ఉన్నది. టిల్లు హాయ్ కొంచెం గ్యాప్ ఇవ్వాలి. కనీసం షాపులు కూడా ఓపెన్ చేయలే. అప్పుడు పోతాను దర్శనానికి. 3:30కి లేచినాం. ఏం చేద్దామంటావు మరి? నిన్న ఒకటే పూజ చేయగలిగామండి మేము, కోడలు కట్టడం ఒకటే చేసాము. ఇంకా మనకి రుద్రాభిషేకమును స్వామివారి కళ్యాణం మిగిలిపోయింది. ఎందుకు అని అంటే నిన్న సోమవారం వల్ల, అంటే మండే కావడం వల్ల మనకి రుద్రాభిషేకమును స్వామివారి కళ్యాణం టికెట్స్ అనేది దొరకలేదు. ఎందుకు అని అంటే మనకు రష్ ఎక్కువ ఉండడం వల్ల సోమవారం అంటే మండే రోజు మనకి రుద్రాభిషేకం టికెట్స్ అనేటివి ఉండవు. అట్లనే స్వామివారి కళ్యాణం టికెట్స్ వచ్చేసి మనకి 150 మాత్రమే ఉంటాయి. సో మనం ఒక 6-7 లోపు ఉన్నాము అని అంటే మనకు టికెట్స్ దొరుకుతాయి మార్నింగ్. లేదు అని అంటే మనకి అప్పటికే ఫిల్ అయిపోయి ఉంటాయి కాబట్టి మనం ఇక నెక్స్ట్ డే పోస్ట్పోన్ చేసుకోవాల్సి వచ్చింది. మాకు కూడా సేమ్ పరిస్థితి అయింది. నిన్న మనకు అసలు స్వామివారి కళ్యాణం టికెట్స్ దొరకలేదు, రుద్రాభిషేకం టికెట్స్ దొరకలేదు. సో ఈరోజు మనం అదిని అందుకే 3:30కి లేసి మరీ వచ్చాము. సో ఆల్రెడీ మా డాడీ వెళ్ళారండి టికెట్స్ తీసుకురావడానికి. మోస్ట్లీ అయితే అప్పటికి 6:30 అవుతుంది. ఇప్పుడు మనకైతే టికెట్స్ ఉంటాయి, స్వామివారి కళ్యాణం టికెట్స్. లేదు అని అంటే మనం మళ్ళీ రేపు తీసుకోవాల్సి వస్తుంది. అందుకే ఈరోజు మార్నింగే 3:30కి లేసి వచ్చామండి మేము. సో దర్శనం చేసేసి 1000 రూపీస్ అండి. ఒక టికెట్ ఈక్వల్స్ 2 persons, అంటే ఇద్దరు వెళ్ళొచ్చు. మా మమ్మీ మా డాడీ ఒక టికెట్, నేను మా టిల్లు ఒక టికెట్. రుద్రాభిషేకం ముందు మనకు ఒక పూజ చేస్తారు, ఒక దగ్గర కూర్చోబెట్టి. ఇప్పుడు మేము కూర్చున్నది అక్కడే. లోపలికి మనకి కెమెరా ఎలా ఉండదు, ఎందుకు అని అంటే అది మనం చూపించడం కూడా కరెక్ట్ కాదు. సో అందుకని నేను తీయలేదు. నెక్స్ట్ వచ్చేసి కుంకుమ పూజ చేయించామండి. దానికి కాస్ట్ నేను చూడలేదు, మా డాడీ తీసుకొచ్చారు. అలా కుంకుమ పూజ చేసేసిన తర్వాత పూజకి, అభిషేకానికి, రుద్రాభిషేకానికి ఇక్కడనే టికెట్స్ ఇస్తారండి. సో రుద్రాభిషేకం ఆల్రెడీ అయిపోయింది, అన్న పూజ కోసం టికెట్ తీసుకొని వస్తాను. టికెట్స్ తీసుకురావడానికి వెళ్ళారు. చూడండి, అన్న పూజ టికెట్ వచ్చేసి శివ కళ్యాణం చేయడానికి హోల్ ఫ్యామిలీ వెళ్ళొచ్చు. కానీ మనం అన్న పూజ వచ్చేసి 10 AM ఉంది. కానీ మేము ఆల్రెడీ అక్కడ రుద్రాభిషేకం అయిపోయి మనం ఇప్పుడు ఎక్కడికి పోతున్నాం అంటే బద్దిపోచమ్మ గుడి సైడ్ భీముడి గుడి అక్కడికి పోతున్నాం. వాటిల్లో వీడియోలో చెప్పారు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది బద్దిపోచమ్మ తల్లి గుడి నుంచి గుడికి వెళ్తున్నాను. ఇప్పుడు నేను అనేది నాగమ్మ తల్లి గుడి కదా. సో మేమేమనుకున్నామంటే మా టిల్లుతోని నాగమ్మ తల్లికి పూజ చేపిద్దాం అనేసి టికెట్ తీసుకున్నాము. టికెట్ ప్రైస్ అంతే నాకు తెలియదు, కానీ తనతో పూజ చేపిస్తున్నామండి. చూడండి, నెక్స్ట్ వచ్చేసి భీముని గుడికి వెళ్తాము. సో మోస్ట్లీ నాగదోషం ఉన్న వాళ్ళు ఈ పూజ చేయాలి అని అంటారు. ఎక్కడైనా పర్లేదు, మీ ఊళ్ళో గుడిలో ఉన్నా కూడా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి భీముడి గుడి అండి. భీముడి గుడి దగ్గర మనకు నవగ్రహాల పూజ చేస్తారు, చాలా బాగుంటుంది. గోసేవ కూడా ఉంటుంది, అదైతే ఖచ్చితంగా చేసుకోండి. అట్లనే ఇక్కడ చూడండి, గో పూజ చేస్తే ఎంత ఫలితాలు ఉన్నాయని మీకు ఇక్కడే మనకి నవగ్రహాల పూజ చేస్తారు. అది కూడా మా టిల్లుతో చేపించాము. ఇదే అండి గోసేవ దగ్గర. నాకైతే చాలా ఫేవరెట్, ఎందుకంటే మా కృష్ణుడికి ఇష్టం. సో ఫైనల్ వచ్చింది.
అన్నీ తిరిగేసాము. మనకేంటి అంటే మనకి శ్రీవారి కళ్యాణం ఉంటుంది కదా, రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణం ఇక్కడే జరుగుతుందండి. 10:30కి స్టార్ట్ అవుతుంది. మేము ఆల్రెడీ లేట్ వచ్చాము, ఎందుకంటే ఆల్రెడీ అటు వెళ్ళొచ్చాం కదా. సో హ్యాపీగా పూజ అయిన తర్వాత సో ఇక్కడే ఉంటదండి. ఒక్క టికెట్ ప్రైస్ వచ్చేసి మీకు చెప్పాను కదా, ఇందులోనే 1500 అన్నదానం అట్లా పెడతారు. ఉంటుంది. సో ఒక్క టికెట్ పైన మనం ఒక 5 మెంబర్స్ అలా తినొచ్చు ఉచితంగా భోజనం. ఈసారి ట్రై చేసినాం, చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. అట్లనే బద్దిపోచమ్మకు బోనం ఎత్తుకున్నది మా మమ్మీ. సో అలా పోయేసి వస్తున్నామండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒకవేళ ఇక్కడికి విజిట్ అవ్వాలి అని అనుకుంటే చాలా మంచి ప్లేస్ అండి. ప్రతి ఒక్క శివభక్తుడు దర్శనం చేసుకోవాల్సిన ప్లేస్ కరీంనగర్ సైడ్ ఉంటుంది. రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం వేములవాడ.